చెప్పింది ఎస్ ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దామని చెప్పింది, వాయిదా వేసింది. సో ఇవాళ అరెస్ట్ కూడా చూపించారు, ఆయన ఇంకా రిమాండ్కి కూడా తీసుకుని విచారించబోతున్నారు. ప్రసాద్, ఏంటి అసలు ఈ ఎపిసోడ్లో ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు చూస్తే అసలు వారి తల్లి బయటకు రావడం, కొడుకు ఎక్కడంటూ ప్రశ్నించడం, కంప్లైంట్ చేయడం దగ్గర నుంచి చకచక పరిణామాలన్నీ చూస్తే ఇవాళ నాగరాజు అరెస్ట్. సో రిమాండ్ రిపోర్ట్లో చాలా అంశాలు ప్రస్తావించారు. రిమాండ్ రిపోర్ట్లో వెలుగు చూసినటువంటి విషయాలేంటి, దీని ద్వారా ఎలాంటి పరిస్థితి జరుగుండొచ్చు, దానికి సంబంధించి ఏమైనా అసలు ఆధారాలు ఉండే అవకాశాలు ఉన్నాయా? అంటే శ్రీహరి, ఈ కేసులో మొదటి నుంచి కూడా సంచలనాత్మకంగానే మారిందని చెప్పాలి. ఆ కన్న బిడ్డను కోల్పోయి కనీసం చివరి చూపులు కూడా దక్కకుండా, బూడిద కూడా దక్కకుండా చేసిన వైనంపై ఆ తల్లి విజయలక్ష్మి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే దీనికి సంబంధించి సరైన ప్లాట్ఫామ్ దొరకపోవడం, చాలామంది మనకు అందుతున్న సమాచారం ప్రకారం చాలామంది నాయకులు, అందులో వైసీపీ నాయకులు కూడా ఉన్నారు, గతంలో ప్రజాప్రతినిధులుగా పనిచేసిన నాయకులు కూడా కలిసి తమకు బాధ్యతగా నిలవాలని చెప్పి అర్థించినా కూడా ఎవరూ పట్టించుకోలేదనేది ఆ తల్లి వాదన. ఆ తర్వాత ఒక కాంగ్రెస్ నాయకుడు కొల్లకొండ శివాజీని అర్థించిన సమయంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి సమాచారం తెలిసి వారి ఆవేదనను బాహ్య సమాజానికి వెలుబుచ్చింది మాత్రం మొదట ఏబిఎన్. ఆ తర్వాత ఇతర మీడియా ఛానల్స్ కావచ్చు, అందరూ కూడా కథనాలు ప్రసారం చేశారు. అయితే అక్కడ నుంచి ఈ వ్యవహారం మొత్తం వెలుగులోకి ఎప్పుడైతే వచ్చిందో ఆ వెంటనే వైసీపీ నేతలు రంగంలో దిగారు. అప్పటికి కూడా తమకు ఎందులో ఎటువంటి రాజకీయాలు కానీ కులపరంగా కానీ ఏమీ లేదు, తమ బిడ్డ ఏమయ్యాడో తమకు తెలిస్తే చాలు, వాళ్ళు చంపితే వారిపై పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలంటే ఆ తల్లి మొదటి నుంచి చెబుతూనే వచ్చారు. కుటుంబ సభ్యులు కూడా అదే బాటలో నడిచారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే వారి నివాసానికి వెళ్ళటం, ఆ వారి అనుకూల మీడియాలో మొత్తం కులరచ్చ రేపడంతో పాటు పవన్ కళ్యాణ్కి ఆపాదిస్తూ కథనాలు రాయటంపై సంచలనంగా మారింది. దీంతో ఈ వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. వెంటనే ఉన్నత స్థాయిలో సమీక్ష చేసి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడిన తర్వాత సిట్ని ఏర్పాటు చేయడం, నాగరాజుని అప్పటికప్పుడు సస్పెండ్ చేయడంతో, అంటే ప్రభుత్వ పరంగా ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ప్రభుత్వం అదే స్థాయిలో వెంటనే స్పందించింది. ఇందులో ఎక్కడ జాప్యం కూడా లేదు. ఆయన సింగపూర్ పర్యటన నుంచి వచ్చిన వెంటనే ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ, ఇంతకన్నా పెద్ద పెద్ద అంశాలు చర్చించాల్సినప్పటికీ కూడా ఇది ఒక పక్కన మానవీయ కోణంలో ఒక తల్లి ఆవేదన, మరోవైపు వైసీపీ చేస్తున్న కులరచ్చ, దీనివల్ల సమాజంలో కూడా లేనిపని విద్వేషాలు రెచ్చగొట్టేందుకు చేస్తున్న కుట్రలు తెరదింపాలనే వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అందరూ కూడా ఒకసారిగా సమావేశమై దీనికి సంబంధించి మొత్తం రిపోర్ట్ తెప్పించుకుని అప్పటికప్పుడు సిఐ నాగరాజు సస్పెండ్ చేసి సిట్ను కూడా నియమించారు. ఆ తర్వాత సిట్ కూడా 3 రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం. మొత్తం అన్ని కోణాల్లో కూడా విచారం చేసి ఆ తల్లి ఏదైతే ఆవేదన వెలిబుస్తుందో, మార్కాపురం నుంచి తన బిడ్డను కృష్ణలంక పోలీసులు తీసుకొచ్చి అక్కడ కొట్టి చంపి పాడేశారు. తాను వెళ్ళిన సమయంలో కూడా తన బిడ్డ ఆర్తనాదాలు బయట ఉండి విన్నాను. ఆ సమయంలో నాగరాజుని కలిసి చివరికి ఒకసారి చూపించాలని ప్రాధేయపడినా ఆయన చూపించకుండా బయటికి వెళ్ళిపోవాలని హెచ్చరించాడని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. ఈ అన్ని పరిణామాల నేపథ్యంలో చిట్టు ఆ తల్లి ఏవైతే చెప్పిందో అదే కోణంలో విచారించింది. ఇప్పుడు ఇవాళ కోర్టులో నాగరాజుని హాజరుపరిచి రిమాండ్ రిపోర్ట్లో కూడా ఈ అంశాలన్నీ కూడా చాలా ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మార్కాపురం నుంచి 6వ తేదీన తీసుకొచ్చారు, 3 రోజుల పాటు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉంచి ఇబ్బందులు పెట్టారు. తర్వాత ఆయన ప్రాణాలు విడిచారు. ఆ సమయంలో నాగరాజు అక్కడ ఉన్నాడు, నాగరాజుతో పాటు కొంతమంది సిబ్బంది కూడా ఉన్నారు. అంతేకాకుండా అక్కడ స్థానిక స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ అతని మృతదేహాన్ని చూశారు. బయట నుంచి వచ్చిన ఒక ఎస్ఐ కూడా తాను వెళ్ళిన సమయంలో అక్కడ సాయికృష్ణ మృతదేహం ఉన్నట్టు కూడా సిట్టుకి తెలపడం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో మొత్తం నాగరాజుని ఎట్టకేలకు అరెస్ట్, అంటే నిన్నటి వరకు కూడా అదృశ్యం వరకు మాత్రమే అందరూ ఊహించారు. వాళ్ళ విచారణలో తేలే వరకు కూడా కొంతమంది మాట్లాడకుండా కూడా ఉండిపోయారు. ఇప్పుడు కోర్టులో స్పష్టంగా అది కస్టోడియల్ డెత్ అని తేల్చిన నేపథ్యంలో వెంటనే నాగరాజుకి రిమాండ్ కూడా విధించిన పరిస్థితి. మరి కొంతమందిని విచారించాలి, నాగరాజు కూడా విచారణ సహకరించలేదు. కేవలం నాగరాజు ఒక్కడే ఇంత మొత్తం నడిపి ఉండకపోవచ్చు, కొంతమంది ప్రమేయం సహాయం ఉండి కూడా ఉండవచ్చు అని కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు మార్కాపురం నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్ వరకు మాత్రం అతను చనిపోవడం వరకు మాత్రం ఒక ఏ విధంగా జరిగిందనే దానిపై సిట్ ఒక నిర్ధారణకు వచ్చింది. ఇప్పుడు సత్య కూడా మాట్లాడుతూ ఇంతకుముందు కొన్ని విషయాలు ప్రస్తావించారు. సో ఈ అంశంలో మొదట ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత వారి తల్లి బయటకు వచ్చి మాకు న్యాయం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఆ రోజు ప్రస్తావించారు ప్రసాద్. సో ఇవాళ నాగరాజును అరెస్ట్ చేయడం, ఆయన్ను రిమాండ్ విధించినటువంటి నేపథ్యంలో
సాయికృష్ణ కుటుంబీకుల రెస్పాన్స్ ఎలా ఉంది? శ్రీహరి ప్రధానంగా ఈ కోర్టు తీర్పు నాగరాజుని రిమాండ్ విధిస్తూ రాజమండ్రి సెంటర్ దగ్గర తరలించిన వెంటనే కుటుంబ సభ్యులైతే ఒక విధంగా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కొద్దిసేపు క్రితం ఏబిఎన్ మన ప్రతినిధి కూడా అక్కడికి వెళ్ళి స్వయంగా మేము మాట్లాడటం కూడా జరిగింది. ఆ తల్లి కన్నీటి పర్యంతమే తమ బిడ్డ ఇక లేడు, ఇక నిర్ధారణ అయిపోయిన నేపథ్యంలో ఆమె పిల్ల మాట్లాడలేని పరిస్థితి. ఒక 2 ముక్కలు తమ అభిప్రాయాన్ని వెలిబొచ్చాలని మనం విజ్ఞప్తి చేసినప్పుడు కూడా ఈ కేసులో ఒక నాగరాజు మాత్రమే చేసి ఉండడు, తన బిడ్డను చంపడం కానీ దహనం చేయటం వంటి మొత్తం ప్రక్రియలో తప్పకుండా మరి కొంతమంది పాత్ర ఉంది. వారందరూ కూడా శిక్ష పడితేనే తమ బిడ్డ ఆత్మశాంతి కలుగుతుంది, తమ పోరాటానికి ఒక అర్థం ఉంటుందని కూడా ఆమె 2 ముక్కలు తేల్చారు. ఇక మేనమామ నవరంగు కావచ్చు, నాగేశ్వరరావు కూడా మాట్లాడుతున్నారు. తాము మొదటి నుంచి కూడా తమ బిడ్డ అసలు ఏమయ్యాడో, బతికున్నాడా, చనిపోయాడా, చనిపోతే ఎక్కడ మృతదేహం ఎక్కడుంది, లేకపోతే బూడిద ఎక్కడుంది, ఇట్లా ఎన్నో మనోవేదన చెందామని తాము అందువల్ల ఈరోజు ఇంత పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సి వచ్చిందని తాము బయటకు వచ్చి తమ ఆవేదన వెలుబుచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సానుకూలంగా స్పందించారని, స్వయంగా సీఎంఏ తమను పిలిపించి మాట్లాడి ఏదైతే భరోసా ఇచ్చారో ఆ భరోసాకు తగిన విధంగా సిట్ ఏర్పాటు చేసి వెంటనే విచారణ చేయటం. ఈరోజు నాగరాజుతో పాటు చాలామంది పాత్రధారులు ఉంది కాబట్టి వారందరికీ కూడా తప్పకుండా శిక్ష పడుతుందనే నమ్మకం, విశ్వాసం వెలుబుచ్చారు. ప్రస్తుతానికైతే విచారణ జరుగుతున్న తీరు కావచ్చు, ప్రభుత్వం తమకు అండగా నిలిచిన తీరుపై మాత్రం వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి తమ సాయికృష్ణ తరహాలో ఏ పోలీసు కూడా ఈ విధంగా కస్టడీలు చేసి చంపడే విధానం ఉండకూడదని మాత్రం వారి అభిప్రాయం వెలుబుచ్చారు. శ్రీహరి రైట్. సో ఇంకొక అంశం ప్రసాద్, ఇప్పుడు సిట్టు ఆల్రెడీ విచారించింది, నాగరాజును అదుపులోకి తీసుకున్న తర్వాతే అరెస్ట్ కూడా చూపించారు కదా. సో నాగరాజు దగ్గర నుంచి సమాచారం అంతా సిట్టుకి కావాల్సిన సమాచారం వచ్చినట్లేనా, లేకపోతే ఆయన మళ్ళీ విచారించాల్సినటువంటి అవసరం ఉందా? ఏం జరగబోతోంది నెక్స్ట్? అంటే ఇప్పటివరకు జరిగిన విచారణలో మాత్రం కేవలం 17 మంది సాక్షులను విచారించారు. ఆ 17 మంది సాక్షులు చెప్పిన అంశాల ఆధారంగా మాత్రం ఈ కేసులో సగం అంటే 50% మాత్రమే దర్యాప్తు పూర్తయినట్టు మనం భావించాలి. ఎందుకంటే మొదటి నుంచి కూడా నాగరాజుని కూడా నిన్న మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఆయన అదుపులో అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఈరోజు ఉదయం కోర్టు పెట్టేంతవరకు అంటే 10 గంటల వరకు వారి కస్టడీలోనే ఉన్నారు. వివిధ రూపాల్లో విచారించినప్పటికీ కూడా నాగరాజు చాలా అంశాలకు సంబంధించి సరైన సమాధానం ఇవ్వలేదు, స్పష్టత ఇవ్వలేదు. ఆధారాలు కొన్ని ఎదురు పెట్టినప్పటికీ కూడా తనకేమీ తెలియదు అన్నట్టుగా సమాధానాలు చెప్పినట్టు తెలుస్తోంది. సీసీ ఫుటేజీ కూడా మాయం చేసిన వ్యవహారంలో కూడా సాంకేతిక లోపంతో జరిగి ఉండొచ్చే కానీ తాను ఉద్దేశపూర్వకంగా సాక్ష్యాలు తారుమారు చేయలేదని కూడా చెప్పుకొచ్చారు. ఈ అంశాలను కూడా రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు. ఇప్పుడు అతను విచారించేందుకు రేపు కస్టడీ పిటిషన్ కూడా వేసేందుకు సమాయత్తం అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం రాజమండ్రి జైల్లో ఉన్న అతన్ని కస్టడీలోకి తీసుకుంటే మొత్తం ఈ కేసులో అసలు మార్కాపురం దగ్గర నుంచి శ్మశాన వాటికి దహన సంస్కారాలు నిర్వహించే వరకు, ఆ స్వర్గపురిలో ఆ బూడిద అయ్యేంత వరకు ఉన్న మొత్తం ప్రక్రియలో ఎంతమంది పాత్రదారులు, సూత్రధారులు ఉన్నారు, ఇంకా పైన ఎవరన్నా ఈయన పై స్థాయిలో ఎవరన్నా ఆదేశాలు జారీ చేశారనే కోణంలో కూడా దర్యాప్తు అయితే ఇంకా చేయాల్సి ఉంది. ఇప్పటివరకు కేవలం ఒక నాగరాజు వల్లే మాత్రం ఈ మొత్తం ప్రక్రియ జరిగే అవకాశం అయితే ఏమాత్రం లేదు. కాబట్టి తప్పకుండా ఇందులోకి మరి కొంతమంది పాత్రదారులు ఉండే అవకాశం ఉందని కూడా చాలా బలంగా నమ్ముతుంది సిట్టు. ఇప్పుడు నాగరాజుని కస్టడీలో తీసుకుని విచారించిన తర్వాత ఇంకొంతమంది పేర్లు రావచ్చు, లేకపోతే వారి విచారణలో సాక్ష్యాలు దొరికితే మరికొన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత వచ్చే తర్వాత నుంచి కూడా ఈ వరుసగా విచారణ చేసే కొద్దీ మరికొంతమంది పాత్రలు తెరపైకి వస్తాయి. అప్పుడు ఈ పూర్తిగా అందరినీ విచారించి న్యాయపరంగా, చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. శ్రీహరి రైట్. థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్ యూ సత్య. సో ఇది మనం చూస్తున్నాం, సిఐ నాగరాజును అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, ఆయనకు రిమాండ్ విధించింది గౌరవ న్యాయస్థానం. దీంతో 14 రోజుల పాటు ఆయన్ను రిమాండ్ కోసం రాజమండ్రి సెంట్రల్ జైలుకు కూడా తరలిస్తున్నారు. అయితే ఈ కేసు ఎపిసోడ్లో ప్రభుత్వం దృష్టికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీన్ని ఎంక్వైరీ చేయించడం, సిట్ ఏర్పాటు చేయడం, ఎవరైతే సిఐ నాగరాజు ఉన్నారో ఆయన పైన చర్యలు తీసుకోవడం, అరెస్ట్ చేయడం వరకు జరిగింది.